క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. సిల్వర్ స్క్రీన్ పై విశ్వనటుడు, పొలిటికల్ స్క్రీన్ పై నెగ్గని నాయకుడు. యూనివర్సల్ స్టార్ని చేసిన జనమే లీడర్ని మాత్రం చేయలేదు. ఒక్కసారి పోటీ చేసి ఆ ఓటమితో దాదాపుగా పాలిటిక్స్నే మర్చిపోయారు. కానీ ఇప్పుడు ఆయన పెద్దల సభకు పయనమవుతున్నారు. అది ఆయన పెట్టిన పార్టీ నుంచి కాదు, పొత్తు పెట్టుకున్న పార్టీ మద్దతుతో రాజ్యసభకు వెళ్తున్నారు. దీంతో మక్కల్ నీది మయ్యం పార్టీ అర్థమే మారినట్లయింది. మక్కల్ నీది అంటే జనం నీకు, మయ్యం అంటే న్యాయం నాకు అన్నట్లుగా చర్చలు ఊపందుకున్నాయి. కమల్ హాసన్ ఆ పేరే ఓ వైబ్రేషన్, తమిళనాట ఓ ఎమోషన్, సిల్వర్ స్క్రీన్ పై బిగ్ సెన్సేషన్. కానీ పాలిటిక్స్ లో మాత్రం శూన్యం. ఇండియన్ సినిమాకే బన్నె తెచ్చిన నటుడు కమల్ హాసన్ రాజకీయాల్లో మాత్రం రాణించలేకపోయారు. మక్కల్ నీది మయ్యం అంటే జస్టిస్ ఫర్ పీపుల్ అనే అర్థం వచ్చేలా పార్టీకి పేరు పెట్టి ఆ పేరుకే జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయారంటోంది తమిళ ప్రజానీకం. ఇప్పుడు ఆయనకు రాజ్యసభ ఓకే అవ్వడం, అది కూడా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ డిఎంకే పెద్దల సభకు పంపుతుండడంతో విక్రమ్ సార్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. కమల్ హాసన్ ఇంటికెళ్లి స్పీచ్లిచ్చి మరీ స్వీట్ న్యూస్ చెప్పొచ్చారు డిఎంకే నేతలు. సార్ మీరు సూపర్, డిఎంకే మద్దతుతో రాజ్యసభకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని కన్ఫర్మేషన్ ఇచ్చారు ఆయనకు. గత లోక్సభ ఎన్నికల్లో డిఎంకేకు మీరు మద్దతు ఇచ్చారు, దానికి ప్రతిగా సీఎం స్టాలిన్ మీకు రాజ్యసభ హామీ ఇచ్చారు, ఇప్పుడు ఆ హామీనే నిలబెట్టుకున్నారంటూ కమల్ కు గుర్తు చేసి వెళ్లారు డిఎంకే నేతలు. మొత్తంగా ఈ జూన్ లో ఖాళీ కానున్న 6 రాజ్యసభ సీట్లలో కమల్ హాసన్ కి ఒకటి ఇచ్చారన్నమాట. పెద్దల సభకు వెళ్లేందుకు తాను సిద్ధమే అన్నట్టుగా హ్యాపీగా కనిపిస్తున్నారు కమల్ హాసన్. హామీ ఇచ్చారు, రాజ్యసభ వచ్చిందన్నట్టుగానే ఉన్నారు. అని కమల్ రాజ్యసభ ఎంట్రీపై తమిళనాడులో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. మక్కల్ నీది మయ్యం అన్నారు. మక్కల్ అంటే జనాన్ని డిఎంకేకి అప్పజెప్పేశారు. మయ్యం అంటే న్యాయం, మీకు న్యాయం జరిగేలా చూసుకున్నారంటూ టోటల్ గా మక్కల్ నీది మయ్యం పేరుకి జస్టిఫికేషన్ ఇచ్చేసుకున్నారంటూ తమిళనాట హాట్ డిబేట్స్ నడుస్తున్నాయి. కొందరైతే హిస్టరీలోకి వెళ్లి మరి కమల్ పై కన్నెర చేస్తున్నారు. 2021లో పార్టీ పెట్టారు, పోటీ చేసిన 140 అసెంబ్లీ స్థానాల్లోనూ బోల్తా కొట్టారు. సర్లే పడ్డవాడు చెడ్డవాడు కాదన్నట్టుగా పుంజుకుంటారా అని అనుకుంటే అబ్బేదేం లేదన్నట్టుగా గత లోక్సభ ఎన్నికల్లో ఒక్క రాజ్యసభ సీటు కోసం డిఎంకేకి మద్దతు ఇచ్చారు. టోటల్ గా ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యమంటూ పార్టీ పెట్టి మీ ఒక్కరికే న్యాయం చేసుకున్నారంటూ తమిళనాట చర్చలు ఊపందుకున్నాయి. ఇప్పుడు మొత్తంగా మక్కల్ నీది మయ్యం అనే పార్టీ తమిళనాడులో ఉందంటే ఉంది అన్నట్టుగానే కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితి. మరి మున్ముందు ఎలా ఉండబోతోంది అంటే నో ఆన్సర్ అన్నట్టుగానే ఉంది. మరోవైపు కమల్ లాగే మరో స్టార్ హీరో విజయ్ కూడా పార్టీ పెట్టి మంచి ఊపు మీద ఉన్నారు. అక్కడ గెలుపే లక్ష్యంగా గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేస్తున్నారు. వ్యూహకర్తగా సక్సెస్ రేషియో ఉన్న ప్రశాంత్ కిషోర్ ని నియమించుకున్నారు. మరి తను అనుకుంటున్నట్టుగానే సక్సెస్ అవుతారా, లేదంటే కమల్ హాసన్ లా వేరే వాళ్ళతో కలిసిపోతారా అంటూ ఆసక్తికర చర్చ మొదలైంది అప్పుడే. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.